వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతుంటారు. సమంత నాగ చైతన్యలు వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారు ఆయన. వేణుస్వామి చెప్పిన విధంగానే చైతు, శామ్ డైవోర్స్ తీసుకున్నారు. తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుషు సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. దీంతో వేణుస్వామి జ్యోతిష్యానికి ఓ రేంజ్ లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హయాతి, రష్మిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణుస్వామి చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే టీడీపీ అధినేత స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారనే విషయంపై కూడా ముందే చెప్పేశారు. ఇక ప్రభాస్ హెల్త్ పై కూడా వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. డార్లింగ్ కు ఇటీవలే పెద్ద సర్జరీ జరిగిందని, అందుకే ప్రభాస్ సలార్ సినిమా ప్రమోషన్స్ కు రాలేదని వేణుస్వామి తెలిపారు. సలార్ షూటింగ్ తర్వాత ప్రభాస్ 3 నెలలు ఇండియాలోనే లేడని, సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వేణుస్వామి చెప్పారు. తాజాగా వేణుస్వామి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మహేష్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. సూపర్ స్టార్ కు అంత స్టామినా లేదని తేల్చేశారు. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా బడ్జెట్ 1000 కోట్లు అంటున్నారని, అయితే మహేష్ బాబు మీద అంత బడ్జెట్ ఖర్చు చేయటం వేస్ట్ అని తెలిపారు. మహేష్ బాబుకు అంత మార్కెట్ లేదని, టికెట్స్ రేట్ పెంచినా ఆయన సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి నెలకొందని వేణుస్వామి తెలిపారు. అయితే రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉండటం మహేష్ కు కలిసి వచ్చే అంశంగా చెప్పాడు వేణుస్వామి. మహేష్ బాబు స్థాయిని తక్కువ చేస్తూ వేణుస్వామి మాట్లాడటంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత ఎవరి స్టామినా ఏంటో అప్పుడు తెలుస్తుందని మహేష్ ఫ్యాన్స్ వేణుస్వామికి కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం వేణుస్వామి మహేష్ బాబుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.